మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్లో విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? కన్యా రాశి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అని అడుగుతున్నారు. ఓకే, ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఓకే, గ్రహస్థితి చూద్దాం. లగ్నంలో సూర్యచంద్రులు అంటే అమావాస్య ఇంపాక్ట్ డైరెక్ట్ లగ్నం మీద ఉంది. లగ్నం అంటే జీవితం, అంటే మంచి స్టార్ట్ దొరుకుతుంది, లేకపోతే మంచి ఎండ్ దొరుకుతుంది. పెద్ద మోతాదులో అవకాశం రాబోతుంది, లేక పెద్ద మోతాదులో డిస్ట్రక్షన్ జరగబోతుంది. జనరల్గా మనం చూసుకుంటే 12 నెలల్లో ఎక్కువ డ్యామేజ్ జరిగేది కార్తీక మాసంలో జరుగుతుంది జనాలకి. శివుడు అంటే కార్తీక మాసం, శివుడు అంటే డిస్ట్రక్షన్, విపరీతంగా డ్యామేజ్ జరుగుతుంది. ఒక కులం ఉంది, పేరు చెప్పని వాళ్ళైతే పోసుకుంటారు, భయపడతారు. కార్తీక మాసం అంటే అసలు ఏమి చేయరు, పూజలు శుభకార్యాలు ఏమి చేయరు. ప్రతి కార్తీక మాసం వాళ్ళకి లాస్ వ్యాపారంలో. అంటే బేసిక్గా కార్తీక మాసంలో లగ్నంలో సూర్యచంద్రులు వచ్చారు కాబట్టి అమావాస్య డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పగలడం గ్యారంటీ 99%. సో ఈసారి కన్యా రాశి వాళ్ళకి బాగా నెగిటివ్ జరుగుతుంది, లేకపోతే బాగా పాజిటివ్ జరుగుతుంది. ఎవరైతే చీటింగ్ చేశారో, ఇప్పుడు దాకా చీటింగ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ స్ట్రోక్ తగులుతుంది. మనం చాలామంది చూస్తుంటాం, మోసాల మీద మోసాలు, అక్రమ దందాల మీద అక్రమ దందాలు చేశారు, సడన్గా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. వాళ్ళందరూ రెడీగా ఉండండి, మీకు గట్టి దెబ్బ తగలబోతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలానే ఎవరైతే మంచి దారిలో ఉన్నారో, ఇప్పుడు దాకా కష్టపడుతున్నారు, ఒక్క అవకాశం సార్ అని అడుగుతారు చూడండి, వాళ్ళకి అవకాశం రాబోతుంది. వాళ్ళకి ఆ చిన్న అవకాశం రాబోతుంది. ఆ చిన్న తలుపు తెరుచుకుంటున్నారు. దేవుడు వాళ్ళ కోసం చిన్న తలుపు తీస్తాడు. ఆ చిన్న తలుపులో అలా వెళ్ళిపోవాలి మెల్లిగా. అది మెల్లిగా సక్సెస్ వైపు తీసుకెళ్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పు చేయకపోతే నీకు ఏమీ కాదు. తప్పు చేసుంటే భయపడాలి, కానీ ప్రళయాన్ని ఎవడు ఆపలేడు. మంచి చేసున్నావని నేను ఆశిస్తున్నాను, నీకు మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. సో అలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు దాకా కష్ట సమయంలో ఉండి, అరే ఎంతకాలం రా, నేను నా వల్ల అవ్వడం లేదురా రే, ఇంక అన్నీ వదిలేస్తాను రా బాబు, నా వల్ల ఏం కాదురా బాబు, ఈ డబ్బుని వెళ్ళిపోతాను రా నాయన కాశీకి సన్యాసం తీసుకోవడం. వెయిట్ చేయి, జాబ్ రాబోతుంది, మీ చెల్లికి పెళ్లి చేస్తావు, ఇల్లు కూడా ఈఎంఐ మీద తీసుకుంటావు, అంతా సెట్ అయిపోతుంది. వెయిట్ చేయి, అమావాస్య దాకా వెయిట్ చేయి, సెట్ అవుతుంది, సెట్ అవ్వబోతుంది. చిన్న అవకాశమే వస్తుంది, కానీ అది పెద్ద అవకాశంగా మారుతుంది. లగ్నంలో సూర్యచంద్రులు చెప్పాను డైరెక్ట్ అమావాస్య దాని ఇంపాక్ట్ ఇది. శుక్రుడు 12వ ఇంట్లో, 11వ ఇంట్లో గురువు, 2వ ఇంట్లో కుజుడు. అంటే ఏంటి, గురువు 11వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి గురువు నుంచి సపోర్ట్ ఉంది. 11వ ఇల్లు ఈజ్ ఆఫ్ గెయిన్స్, ప్రాఫిట్, ఇవన్నీ 11వ ఇంటికి చెందినవి. కానీ శుక్రుడు 12 ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఒక ఆడదాని వల్ల విపరీతమైన లాస్. అంటే నువ్వు ఇప్పుడు దాకా పిచ్చి పిచ్చి పనులు చేసుకొని పిచ్చి పిచ్చి అకౌంట్లు మెయింటైన్ చేస్తే మాత్రం ఇప్పుడు పగిలే సమయం. అదే మంచి పని చేసి కరెక్ట్ బ్రేక్ త్రూ కోసం ఎదురు చూస్తున్నావు, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు అంటే నీకు మంచి సమయం వచ్చింది. సువర్ణ అవకాశం నీకు అమావాస్య తర్వాత రాబోతుంది అని. 2 దారులు ఉన్నాయి, రాశిఫలాలు 2 చెప్తాయి. తర్వాత 2వ ఇంట్లో కుజుడు, వెరీ ఇంట్రెస్టింగ్.
అంటే రెండో ఇంట్లో కుజుడు అంటే ఏంటి? బేసిక్గా ఆస్తి కావాలి, కానీ నాకు ఆస్తి లేదు. వాడికి సొంత ఇల్లు ఉంది, వాడికి 1 ఎకరం పొలం ఉంది, వాడికి ఒక బండి ఉంది. నాకు సొంత ఇల్లు లేదు, నాకు 1 ఎకరం పొలం లేదు, నాకు ఏమీ లేదు. కానీ నాకు ఒక కావాలనే ఆశ ఉంటే మనిషి ఏం చేస్తాడు? అప్పు తీసుకొని స్థలం కొంటాడు, ఈఎంఐ మీద ఫ్లాట్ కొంటాడు, వడ్డీ మీద ఎకరం పొలం కొంటాడు. ఆడికి బాడీ ఉంది, నాకు బాడీ లేదు, నాకు పొట్టు ఉంది, వాడు జిమ్ జాయిన్ అవుతాడు. అంటే ఆ విల్ పవర్, ఆ రోషం అనేది రాబోతుంది. ఎట్లయినా నేను కొంటాను, ఇప్పుడు కొనలేకపోవచ్చు, కానీ అన్నీ కనుక్కుంటాడు. హైదరాబాద్లో అవుట్స్కట్లో స్థలం ఉంది, రాని డబ్బు రాని, ఈఎంఐలోనే నేను కడతా, నా అవకాశం రాని నేను మొదలెడతా. స్థలానికి ఈఎంఐ కడతా, ఇంటికో ఈఎంఐ కడతా, ఫోన్కో ఈఎంఐ కడతా, బైక్కో ఈఎంఐ కడతా. బైక్ అయినా పడితే నా పాత పడి నడతా, కానీ ఒక స్థలము ఈఎంఐ కొంటా, నేను కాకపోయినా కొడుకు బాగుపడాలి అని ఫిక్స్ అయిపోతారు. సో వీళ్ళకి ఆ సంకల్ప శక్తి, ఒక ప్రతి మనిషి ఒక్క సంకల్పం తీసుకుంటాడండి. ప్రతి మనిషి ఇప్పుడు చిరంజీవి నేను సినిమా స్టార్ అవుతానని సంకల్పం తీసుకున్నాడు. ఇంకొకడు నేను ఆ స్థలం ఎలా అయినా కొంటాను, జీవితంలో నా ఫ్యామిలీ నడుస్తుంది, కానీ నా రిటైర్ అయ్యే లోపల నా స్థలం కొనేస్తా, నా రిటైర్మెంట్ జీవితం, నా శేష జీవితం బాగా ఉండాలి, నా కొడుకు బాగుపడాలి అని ఒక సంకల్పం ఉంటుంది ప్రతి మనిషికి. చెప్పవాడు బయట, కానీ డబ్బులన్నీ రెడీ పెట్టుకుంటాడు, బంగారం రెడీ పెట్టుకుంటాడు, ఫిక్స్డ్ డిపాజిట్, క్యాష్ అదంతా రెడీ పెట్టుకున్న స్థలం కోసమే అడ్వాన్స్ ఇచ్చేస్తాడు, మెల్లిమెల్లికి డబ్బులు కడుతూ ఉంటాడు. వాడి జీవిత లక్ష్యమే అది అయిపోతుంది. సో అలాంటి పెద్ద ప్లానింగే అంటారు కదా, ఆ స్కెచ్ అయిపోతున్నారు. స్కెచ్ అయితే కంపల్సరీ, కానీ మనం చెప్పేది ఏంటి? ఇవన్నీ జరగాలంటే నీకు మంచి అవకాశం కదా. జాబ్ వస్తేనే కాదు, ఈఎంఐలు కడతావు, అన్నీ కనుక్కున్నావు, కానీ ఎక్కడి నుంచి కడతావు? ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఈఎంఐలు, ఈ నెల ఈఎంఐ స్టార్ట్ చేయాలి, ఎలా అయినా వస్తువు కొనేయాలి, ఈఎంఐలు కట్టాలి. ఈ నెల కాన్సెప్ట్ అనేది. ఒకడు స్థలం కొంటాడు, ఒకడు బైక్ కొంటాడు, ఏదైనా. కానీ అవకాశం తీసుకొచ్చేది నీ అదృష్టం, దేవుడు దయ, గురు కటాక్షం ఉంటే దొరుకుతుంది. లేదు నువ్వు అమ్మాయిల్ని మోసం చేస్తూ ఇటు అటు తిప్పేస్తూ వాళ్ళని వాడేస్తున్నావు అనుకో, ఈసారి దొరికిపోతావు, అమావాస్యకు దొరికిపోతావు, నీ మీద కేసు అవుతుంది, ఎఫ్ఐఆర్ రాస్తారు పోలీస్ స్టేషన్లో. డైరెక్ట్ చెప్తున్నా, ఇప్పుడైనా టైం ఉంది, అన్నీ అమావాస్య లోపల అన్నీ కట్ చేసుకొని అన్ని లైన్లో పెట్టేసుకో, లేదంటే ఇంక అంతే నీ జీవితం. జాగ్రత్తగా ఉండు అని చెప్తా కన్యరాశి వాడికి. అతివృష్టి అనావృష్టి టైప్లో ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎదురుగా పిల్లి వచ్చింది, ఎదురుగా కుక్క వచ్చింది, నాకు మంచి జరగబోతుంది, నాకు చెడు జరగబోతుంది, అవేవో అంచనాలు వేసుకుంటూ నేను చేస్తుంది కరెక్ట్ అని అనుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అవేం నడవవు ఈసారి. కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా జరుగుతుంది. తేడా వచ్చిందా ఇంకా నేను చెప్పనక్కర్లే. స్కెచ్లు అయితే అన్నీ బాగున్నాయి, అవకాశాల కోసం వెయిటింగ్. ఎవరైతే శుభకార్యాలు ఫారెన్ ట్రిప్స్ చేద్దాం అనుకుంటున్నారో ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో సీట్లు వస్తాయి అన్నమాట. ఎంఐటి, హార్వర్డ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. ఎవరైనా ట్రై చేస్తే వాళ్ళకి ఆ పెద్ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ కొంతమందికే వస్తాయి, అందరికీ రావు. కన్యారాశిలో వస్తే కానీ కొంతమందికి ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్లో సీట్లు రాబోతున్నాయి. సో అమ్మాయి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఫారెన్కి వెళ్ళే వాళ్ళకి మంచి న్యూసే, కెరియర్ బాగానే ఉంది, కానీ అవకాశం తెచ్చుకోవాలి. హెల్త్ ఈజ్ ఫైన్, నో నీడ్ టు వరీ. ప్లానింగ్ ఉంటుంది, జిమ్, ఇన్వెస్ట్మెంట్స్ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అంటారా? ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్, హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకటే కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది, ప్లస్ రెమెడీ చేసుకుంటే కొంచెం మంచిది. ఎందుకంటే మన వాళ్ళల్లో జాతకాలు బాగుండే వాళ్ళకంటే డ్యామేజ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు మనుషులు. ఎందుకంటే అందరూ పిచ్చి పిచ్చి పనులు చేసి కర్మలు పాడు చేసుకుంటారు. సో రెమెడీ అయితే వీళ్ళు గట్టిగా చేసుకోవాలి సార్. కన్యారాశి కాబట్టి
బుద్ధుడు, మర్క్యూరీ. బుధుడికి సంబంధించిన బుధుడు అంటే డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని నమ్మండి, అతనే కాపాడగలడు. వచ్చే కాలం శివకాలం. మీరు వెంకటేశ్వర స్వామి మనుషులు, అందుకని చూశారు కొంచెం తేడా కనిపించింది. ఎందుకంటే ఒక నమ్మితే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇటైనా ఉంటారు అటైనా ఉంటారు, అన్నీ కలిపి సంపూర్ణంగా ఉండరు. సో పాయింట్ అదే. వచ్చే కాలం కొంచెం బాగాలేదు, రెమెడీ చేసుకోండి, శివయ్యకి ఆరాధన చెయ్యండి. కుదిరితే శ్రీశైలం వెళ్ళండి, మనకు దగ్గరలో పుణ్యక్షేత్రం అదే కదా శివుడికి సంబంధించింది. శ్రీశైలం వెళ్ళిరండి. ఎవరైనా కన్యరాశిలో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారంటే శ్రీశైలంకి వెళ్ళి కొబ్బరికాయ కంపల్సరీ కొట్టండి. ఉండండి అక్కడ ఒక 1 డే శ్రీశైలంలో ఉండండి, మళ్ళీ తిరిగి రండి. గొప్ప గొప్ప వాళ్ళు కూడా శ్రీశైలంకి వెళ్తారు. మనకు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం వెరీ ప్రామినెంట్. జ్యోతిర్లింగాల్లో ఆ లిస్ట్లో శ్రీశైలం కూడా ఉంది. సో శ్రీశైలం వెళ్తే బెటర్. మీకు ఏదైనా డ్యామేజ్ జరగబోతుంది, డ్యామేజ్ అయింది అయ్యే లోపల మీరు వెళ్ళిపోతే బెటర్. అయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు. టైం ఉంది. మీరు కనుక దిశలో ఉంటే వెళ్ళిపోండి. అంత బాగానే ఉందంటే నో నీడ్ టు వరీ, అంత సవ్యంగానే జరుగుతుంది. కానీ మీరు కనుక రాంగ్ రూట్లో ఉన్నారు, ఇప్పుడు తేడా కొట్టబోతుందంటే ఇమ్మీడియట్గా ఉరకండి శ్రీశైలానికి, అక్కడే ఉండండి. నో నీడ్ టు వరీ. ఈ రెమెడీ చేసుకోండి చాలు, అంత బాగానే ఉంటుంది. జనరల్ రెమెడీ చెప్పాలంటే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. జలాభిషేకం, పాలాభిషేకం కామనే. నేను చెప్పేది ఏంటంటే ఆ జలాభిషేకం, పాలాభిషేకం బదులు అక్కడ పేద ఉంటే వాడు ఒక శివుడి పేరు చెప్పి పాల ప్యాకెట్ ఇచ్చేయండి, అయిపోయింది. శివుడి మీద 2 చుక్కలు పాలేయండి, మిగతా పాల ప్యాకెట్ అక్కడికి ఇచ్చేయండి. అది దాని మించింది ఏమీ లేదు. దేవుడి దేవ మీ మీద ఉండాలని కోరుకుంటున్నాను. నెల కొంచెం జాగ్రత్త. ఆల్ ఈజ్ వెల్. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.